అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని దేవుడినైతే ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఈరోజొచ్చి తొలి ఏకాదశి బ్లాగ్ అండి. ఈరోజు మా ఇంట్లో 2 పండుగలు చేసుకున్నాం. మా ఇంట్లో పిండి దీపం వెలిగించుకున్నానండి. ఒకటి వెంకటేశ్వర స్వామికి, ఒకటి నరసింహస్వామికి వెలిగించాను. ఈరోజు తొలి ఏకాదశి పండుగ, తర్వాత నా పుట్టినరోజు అండి. మేమైతే ఇంట్లో బాగా చేసుకున్నాం. మనకు వచ్చేది తొలి ఏకాదశి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కదా. ఈరోజైతే లేట్గా లేసానండి. పిల్లలకు నాకు కొంచెం ఒంట్లో బాగాలేకుండా, అందుకు లేట్గా లేసాను. ఫస్ట్ అంతా స్టవ్ క్లీన్ చేసుకొని పాలు కాంచుకొని కొంచెం. మీరందరూ ఎలా చేసుకున్నారు తొలి ఏకాదశి పండుగ? ఈ పండగకైతే ఒక పొద్దు ఉంటారండి. ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉంటారు. నేనైతే ఏం లేనండి. కొద్దిగా కాఫీ కలుపుకొని పిల్లలకైతే లైట్ ఉప్మా చేస్తున్నాను. ఈరోజు స్వీట్ అవి ఏం చేయరండి, అలసందలు చేస్తారు. దేవునికైతే పెసరపప్పు, పానకం అవి నైవేద్యం పెడతారు. నేనైతే పిల్లలకు కొంచెం ముంబై రవ్వ ఉప్మా చేస్తాను. నేను పూజ అయిపోయేంత వరకు ఏం తిననండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత తింటే ఈరోజు కొంచెం అలసందలు చారు చేసి మసాలా కర్రీ చేస్తున్నానండి. మామూలుగా అయితే భక్షాలు చేస్తారండి. మరుసటి రోజు నైవేద్యం పెడతారు. ఈరోజు బర్త్డే సాయంత్రం గుడికి వెళ్ళేసి వచ్చాము. బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మా పిల్లలు ఇట్లా అన్నీ ఏవైనా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారండి. బెలూన్స్ అన్నీ ఊది నన్ను మధ్యలో కూర్చోపెట్టి బర్త్డే సాంగ్ పెట్టి చేస్తున్నారు మా వాళ్ళైతే.